ఎలాంటి విజయం అంట? అత్యంత విజయం, అత్యంత విజయవంతమైన సంఘం మనం చెప్పుకునే బుక్ పేరు. ఓకేనా? అంటే సంఘంగా దేవుడు ములగడ ప్రాంతంలో చేయబోయే కార్యాల కోసం, దేవుడు చేయబోతున్న దానికి సంఘంగా మనము దేవుని వాక్యం పట్ల కొంత జ్ఞానాన్ని, కొంత కాదు చాలా జ్ఞానాన్ని కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే మనం దేవుడు చేసే కార్యాలని మనం మన చేతులతో చేయలేం. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి మన సంఘం అంతటికి ఇచ్చింది. అంటే మనందరం ఒక శరీరం అన్నమాట. మనందరం ఒక శరీరం. ఈ శరీరానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఇది. ఇది చాలా పెద్ద పుస్తకం. ఈరోజు దగ్గర దగ్గర 36 పేజీలు చెప్పాలని మొన్నే చెప్పాను కదా, చాలా ఫాస్ట్గా చెప్తానని. అందులో సగం రాయగలిగాను. మీకు ఇదంతా చెప్పాలని కోరుకుంటున్నాను. లేదంటే ఈ 9 పేజీలు చెప్తే 433 పేజీలు ఎప్పటికవుతాయి, చాలా కష్టం. కాబట్టి ఇది ఎక్కడి నుంచి అంటే, మనం చదువు పిల్లలకు నేర్పించినప్పుడు ఆలు నేర్పిస్తాం కదా, చిన్న సున్నాలు ఆలు అక్కడి నుంచి మొదలు పెడతాడు. అంటే కంప్లీట్ పునాది దగ్గర నుంచి దీన్ని మొదలు పెడుతున్నారు. నేను ఇది చదివినప్పుడు నేనే బయటికి కన్ఫెస్ చేశాను, నేను ఒప్పుకున్నాను అనమాట. ఏమనంటే, ప్రభువా నీ వాక్యమే సత్యం, నీ మాటలే సత్యం, నా జ్ఞానం కాదు, నాకు అనిపించడం కాదు, నా సొంత భావాలు కాదు, నాకు ఇది అవునా కాదా అన్న డౌట్స్ కాదు, నీ వాక్యం సత్యం. నీ వాక్యం ఏది చెప్తే నేను అది నమ్ముతాను, నీ వాక్యాన్నే నేను నమ్ముతాను. ఇంతకు మించి నా మనసును అటు కానీ ఇటు కానీ త్రిప్పుకోను దేవాని నేను దీన్ని దేవునికి చెప్పి నాకు నేను చెప్పుకొని మరలా ఈ బుక్ చదివాను. ఓకేనా? కాబట్టి మన అభిప్రాయాలను పక్కన పెట్టేయాలి, మన ఆలోచనలు పక్కన పెట్టేయాలి. ఇది ప్యూర్గా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని రాయబడి బుక్ ఇది. ఓకేనా? కాబట్టి వాక్యానుసారంగా చెప్పబడిన ప్రతి మాటని మనం మన హృదయంలోకి రిసీవ్ చేసుకోవాలి. ఓకేనా? సరే, మొట్టమొదటి వాక్యం ఇది నమ్మాలి. ఫస్ట్ ఎఫెసీ పత్రిక ఎలా చెప్పుకోవాలంటే, మనం ప్రభువా ఈ మాట సత్యం, ఈ మాటనే నేను నమ్ముతాను, ఈ మాటను ఆధారంగా చేసుకుని నేను బ్రతుకుతాను. నేను ఎలా జీవిస్తున్నాను అన్నది నాకు అనవసరం, నేను ఎలా ఉన్నాను అన్నది నాకు అనవసరం. ప్రభువా ఈ మాట నాది, ఈ మాట నాది, అంతే. ఓకేనా? 7వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. చెప్పండి. ప్రభువా ఈ మాట నాది, ఇది సత్యం, ఇది నేను నమ్ముతాను, ఇది నాకు అనిపించినా అనిపించకపోయినా ఇది సత్యం, దీనిలోనే నా మనసును ఉంచుతాను. ఓకేనా? చూడండి, ఇది నీకోసం, నేను అనే మాట నేను అనుకొని వినండి. క్రీస్తు యేసు, 7వ వచనం, క్రీస్తు యేసునందు నన్ను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా నన్ను కూర్చుండబెట్టాను. నువ్వెవరితో కూర్చున్నావు ఇప్పుడు? ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు. అంటే సంఘము ఆయనతో పాటు కూర్చుంది. ఎక్కడ మన స్థానం ఇది? మనం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీ జీవితం ఎలా ఉన్నా, నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నా, వెనక్కి వెళ్ళినా ముందుకొచ్చినా, క్రీస్తుని అంగీకరించిన నీ స్థానం, యేసు నా రక్షకుడు అని అంగీకరించిన నీకు నీ స్థానం ఏదంటే, ఆకాశ మహాకాశముల మీద అత్యున్నతమైన సింహాసనం, దేవుని యొక్క కుడి పార్శ్వమున క్రీస్తుతో కూడా నువ్వు నేను కూర్చొని ఉన్నాం. ఇది మన ప్లేస్. ఓకేనా? ఇప్పుడు నీకు ఒక ఇల్లు ఉంది, నువ్వు సరిగ్గా ప్రవర్తించలేదు, నువ్వు ఎవరితోనో కొట్లాటకి వెళ్ళావు, నీ ఇల్లు మారిపోతుందా? అక్కడే ఉంటుంది కదా నీ ఇల్లు. ఓకేనా? లేకపోతే నువ్వు మీ అమ్మగారికో మీ ఇంట్లో వాళ్ళతోనో ఏదో తగు ఆడుకున్నావు, మీ ఇల్లు మారిపోతుందా? ఇల్లు అదే, నీ స్థానం అదే, నువ్వు అక్కడే ఉన్నావు. అలాగా నేను నువ్వు ఇప్పుడున్న ప్లేస్ ఏంటి? ఆకాశ మహాకాశం అత్యున్నతమైన సింహాసనమైన దేవుని సింహాసనం పక్కన
యేసుక్రీస్తు ఆయనతో పాటు మనం కూర్చొని ఉన్నాం. ఇది మన స్థానం, సంఘముగా మన స్థానం అదే. సంఘం యొక్క స్థానం క్రీస్తుతో కూడా మనం కూర్చొని ఉన్నాం. ఓకేనా? ఈ అత్యున్నత సింహాసనం ఎక్కడుంటుందంటే, ఎక్కడుంటుంది? పాతాళంలో ఉంటుందా? భూమి మీద ఉంటుందా? దురాత్మ సమూహాలు ఉండే ఆకాశ మండలంలో ఉంటుందా? దానికి పైగా ఉంటుంది. ఆకాశ మహాకాశాల దురాత్మ శక్తుల పైన ఉంటుంది. ఏ దురాత్మ కూడా నిన్ను నిరాశపరచడానికి కానీ, నిన్ను ఓటమిలోనికి తీసుకొని రావడానికి కానీ ఈ ఆకాశ మండలం వరకే ఉంటాయి దురాత్మలు. ఇక్కడి నుంచి పైకి రాగలవా దేవుడి దగ్గరికి? నువ్వెక్కడున్నావు? దేవుడితో ఉన్నావు. ఏ దురాత్మ శక్తులైనా దాని స్థానాన్ని వదిలి ఈ ఆకాశ మహాకాశంలో ఉన్న అత్యున్నత సింహాసనం దగ్గరికి రాగలవా? నిన్ను ఫెయిల్యూర్ చేయగలవా? నిన్ను నిరాశలోనికి నడిపించగలవా? నిన్ను ఓటమిలోనికి తీసుకొని రాగలవా? నీ స్థానాన్ని కిందకి తీసుకొని రాగలవా? ఏ ఏ ఈవిల్ ఫోర్స్ కూడా నిన్ను కిందకి తీసుకురాలేదు. నిరాశని, నిస్పృహని, పాపంలోకి, లోకంలోకి నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఒక్క దురాత్మకు కూడా శక్తి లేదు. ఎందుకంటే నువ్వు వాటికి పైగా ఉన్నావు. మరి ఎందుకు ఫెయిల్యూర్? మరి ఎందుకు నిరాశ? మరి ఎందుకు పాపంలోకి వెళ్ళిపోతున్నాం? మరి ఎందుకు వేదనలోకి ఉంటున్నాం? ఎందుకు సాతాను మనల్ని అస్తమాను హింసిస్తున్నాడు? ఎందుకంటే మన స్థానం ఏమై ఉందో మనకి సరి అయిన గ్రహింపు లేదు కాబట్టి. మనం ఎక్కడున్నామో అన్నది మనం నమ్మలేక, మనం ఎక్కడున్నామో అన్నది గ్రహించలేక మనం ఏమవుతూ ఉంటామంటే ప్రతిసారి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఓకేనా? కాబట్టి దేవుడు మనల్ని ఉంచిన ప్లేస్ దేనికంటే ఏలడానికి. ఓకేనా? దేవుడు మనల్ని ఉంచిన ప్లేసు అత్యున్నతమైన సింహాసనం దగ్గర దేనికి? అధికారం చూపించడానికి, గౌరవంగా ఉండడానికి, విజయాన్ని సంపాదించుకోవడానికి. ఓకేనా? అంతేగాని ఓటమికి కాదు, నిరాశకి కాదు, తర్వాత ఓడిపోయి బాధల్లో ఉండడానికి, వైఫల్యానికి కూడా కాదు. సంఘం అన్నది దీనికోసం కాదు. సంఘం అంటే విజయమే, సంఘం అంటే గౌరవమే, సంఘం అంటే అధికారమే. అంతే. ఇది బైబిల్ చెప్పే సత్యం. దయ్యాలు నమ్ముతావుగా, దేవుడి మాట ఎందుకు నమ్మవు? దయ్యాలు ఇవి చేస్తే నమ్ముతావా? దయ్యాలు ఇవి చేస్తాయి, అమ్మో మనల్ని బాధ పెడతాయి అని అంటామా? మరి దేవుడిని ఎందుకు నమ్మవు? దేవుడి మాట కదా చెప్తుంది. దేవుడు అంటున్నాడు, సంఘానికి ఇచ్చింది అధికారమే, సంఘానికి ఎదిగిచ్చింది గౌరవమే, సంఘానికి ఇచ్చింది విజయమే. సంఘానికి ఫెయిల్యూర్ ఇవ్వలేదు, సంఘానికి డిప్రెషన్ ఇవ్వలేదు, సంఘానికి ఏమిద్దరో ఓటమి ఇవ్వలేదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఈ రోజుల్లో సాతాను ఇంకా సమయం చాలా తక్కువ ఉంది అని వాడు ఎలా తిరుగుతున్నాడంటే, ఎవరిని మృంగుదునా అని వాడు చాలా ఘోరంగా తిరుగుతున్నాడు ఈ రోజుల్లో. ఓకేనా? అయితే ఈ టైంలో సంఘం చేయాల్సింది ఏంటంటే, క్రీస్తులో నా శక్తి ఏంటి, క్రీస్తులో నా స్థానం ఏంటి, క్రీస్తులో నన్ను నేను ఎలా చూసుకోవాలన్న విషయాన్ని ఖచ్చితంగా సంఘం తెలుసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ఎలాగా ఒక మనిషిని ఎలా నిరాశలోకి నడిపించాలి, ఎలా ఓటమిలోకి నడిపించాలి, ఎలాగా ఒక వ్యక్తిని వైఫల్యంలోకి తీసుకెళ్లాలనేది ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు సంఘం పని ఏంటి? నాది ఇవి కాదు, నాకు విజయమే, దేవుడిచ్చింది ఏంటి, దేవుడు నాకు ఏమిచ్చాడు అన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టైం ఇది. ఓకేనా? అందుకనే ఆ దినాల కంటే ఈ దినాల కంటే రోజు రోజుకి దేవుని వాక్యం ఏమవుతుంది? వెలిగింపు ఇంకా సంఘాలకి ఎక్కువగా దేవుడు ఇస్తున్నాడు. ప్రతి సంఘానికి ఇస్తున్నాడు. ఎక్కడో మూలలో ఉన్న, మారుమూల ప్రాంతంలో ఉన్న మనకు కూడా దేవుడు తన వాక్యాన్ని పంపిస్తున్నాడు. కాబట్టి కెన్నెత్ హగన్ గారు ఏమంటారంటే, చాలాసార్లు దేవుని సంఘం తమను తాము ఎలా చూసుకుంటుందో, నేనేంటి, నేను క్రీస్తులో ఏంటి అన్నది ఎలా చూసుకుంటుందో దాన్ని బట్టి 3 రకాల సంఘాల గురించి చెప్తున్నాడు. ఏమరా 3 రకాల సంఘాల గురించి చెప్తున్నాడు. ఫస్ట్ సంఘం పేరు ఏంటో తెలుసా? మిలిటెంట్ చర్చ్ అంట. మిలిటెంట్ అంటే ఉంటారు కదా తీవ్రవాదులు,
ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పోరాడుతూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు కదా. తెలుసా, తీవ్రవాదులు నక్సలైట్లు అంటారు కదా, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారు? యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ రకం ఏంటంటే యుద్ధ సన్నద్ధులైన చర్చ్ అంట. యుద్ధ సన్నద్ధులు అంటే యుద్ధానికి సిద్ధపడిన మిలిటెంట్ చర్చ్ అంట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. ఏం తెలియక ఆల్రెడీ యేసయ్య సాతానుని ఓడించాడు, అయిపోయింది ఆ యుద్ధం అయిపోయింది. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతిరోజు సాతానుతో పోరాడుతూనే ఉంటారు. అయిపోయిన యుద్ధాన్ని వీళ్ళు ఏం చేస్తుంటారు? చేస్తూనే ఉంటారు. ఏమంటారు? ప్రతిరోజు మాకు యుద్ధమే అంటారు. ప్రతిరోజు సాతాను మమ్మల్ని హింసిస్తున్నాడు అంటారు. ప్రతిరోజు నేను యుద్ధం చేస్తున్నాను అంటారు. ఏది మనం ఏం చేయాలి? సాతానుని యేసయ్య జయించాడు అన్న దగ్గరికి వెళ్లకుండా ప్రతిరోజు ఏం చేస్తుంటారు? ఈ మాక్సిమం ప్రతి సంఘంలో జరిగేది ఇదే. ఏం చేస్తుంటారంటే సాతానుతో పోరాడుతున్నానండి, దుష్ట శక్తులతో పోరాడుతున్నానండి, దుష్ట శక్తుల మీద యుద్ధాన్ని చేస్తున్నానండి. ప్రతిరోజు పోరాటం అండి. ఇది మిలిటెంట్ చర్చ్ అంట. ఇలాంటి విశ్వాసులందరినీ కలిపి ఏమంటారంటే మిలిటెంట్ చర్చ్. ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు, ఎప్పుడు, ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. ఓకేనా? రెండో రకం సంఘం ఏంటంటే ఓడిపోయిన సంఘం, ఓటమిలో ఉన్న సంఘం. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? దేవుడు నాకు ఒక అధికారం ఇచ్చాడు యేసుక్రీస్తునందన్న కనీసమైన అవగాహన కూడా ఉండదు. ఓకేనా? కనీసం యేసయ్య నాకు అధికారం ఇచ్చాడు, దేని మీద? దురాత్మ శక్తుల మీద నాకు అధికారం ఇచ్చాడన్న కనీసమైన అవగాహన లేక వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా సాతాను మీద అధికారాన్ని ప్రకటించరు. సాతానా పో అని ఒక్క విషయం కూడా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అసలు దాని గురించిన నాలెడ్జే లేదు, దానికి కనీస జ్ఞానం లేదు. అందువల్ల వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూసినా విఫలమైపోతుంటారు, ఎప్పుడు చూసినా ఓటమి ఉంటుంది, ఎప్పుడు చూసినా వాళ్ళ జీవితంలో బాధలే, ఇబ్బందులే, ఇరుకులే. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లోనికి తీసుకొని వస్తున్నటువంటి దురాత్మ శక్తుల మీద నాకు అధికారం ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అది రెండో రకం. మొదటిదేంటి? యేసుక్రీస్తు అంతా చేశాడని తెలుసు కానీ దాన్ని అనుభవించలేని వాళ్ళు. రెండోది ఏంటి? అసలు చేశాడన్న కనీసం ఆ విషయం కూడా అర్థం కానోళ్ళు. మూడోది ట్రయంఫంట్ చర్చ్. అదే మనం మాట్లాడుకునే చర్చ్. ట్రయంఫంట్ అంటే విజయవంతమైన సంఘము, అత్యంత విజయవంతమైన సంఘం. ఈ సంఘంలో అంటే ఇదే సంఘంలో 3 రకాల వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఈ ఈ ఈ కోవకు చెందిన విశ్వాసులు ఎలా ఉంటారంటే, ఈ కోవకు చెందిన విశ్వాసులు దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే దృష్టిని కలిగి ఉంటారు. అదే దృష్టి, ఈ వాక్యం ఏం చెప్తుందో ఆ దృష్టిని కలిగి ఉంటారు. వాళ్ళని వాళ్ళు ఈ వాక్యంతో సమానంగా ఎంచుకుంటారు. ఓకేనా? ఈ వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఇది నాకు ఇచ్చిన అధికారం అని ఈ వాక్యానికి సమానమైన ఆలోచన, సమానమైన దృష్టిని కలిగి ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే దేవునితో పాటు అత్యున్నతమైన సింహాసనం మీద ఉండి ప్రతి దాని మీద విజయాన్ని పొందుతూ ఉంటారు. అది అత్యంత విజయవంతమైనటువంటి సంఘము. సో నువ్వు ఏ సంఘంలో ఉండాలనుకుంటున్నావు? ఎలాంటి సంఘంగా ఉండాలనుకుంటున్నావు? ప్రతిరోజు పోరాడే సంఘంగా ఉండాలనుకుంటున్నావా? ఓడిపోతున్న సంఘంగా ఉందాం అనుకుంటున్నావా? విజయవంతమైన సంఘంగా ఉండాలనుకుంటున్నావా? ఎలా ఉందాం అనుకుంటున్నావు? చెప్పాలి. విజయవంతమైన సంఘంగా ఉండాలంటే నీ దృష్టి ఎలా మారాలి? ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే. నా సొంత అభిప్రాయం కాదు, నా సొంత అనుభవాలు కాదు, నా సొంత పరిస్థితులు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది నాదే, అది నేనే అని అనుకోండి. ఈ విజయవంతమైన సంఘం ఎప్పుడు ఎలా ఉంటదంటే తనకి విషయాలు తెలుస్తాయి. ఏమనంటే క్రీస్తునందు నీకు అధికారం ఉంది, తెలుసు తెలుసు తెలుసు, మనందరికీ తెలుసు. ఓకేనా? నాట్ ఓన్లీ నోయింగ్, కేవలం తెలుసుకోవడం కాదు, ప్రతిరోజు దాన్ని ఎక్సర్సైజ్ చేయడం, అభ్యాసం చేయడం, దాన్ని సాధన చేస్తుంది. ఓన్లీ తెలుసుకోవడం కాదు. ఓన్లీ తెలుసుకుంటే
మన స్టీవెన్ ఒక మంచి మాట చెప్పారు, ఎక్కువ నాలెడ్జ్ అంట అజ్ఞానానికి కారణం అవుతుందంట. ఆ? అంటే తెలుసు కానీ ఏం పాటించం, దాన్ని ఏమంటారు? అజ్ఞానం అంటారు. తెలిసి దాన్ని పాటిస్తే ఏమంటారు? జ్ఞానం అని అంటారు. అవునా? కాబట్టి ఈ జ్ఞానం పొందేయడం 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 కాదు, దాన్ని ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ట్రయంఫంట్ చర్చ్ అంటే విజయవంతమైన సంఘ సభ్యులు, విజయవంతమైన సంఘం ఎప్పుడూ కూడా ఈ దేవుని వాక్యాన్ని తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు కదా, సో నేను ఈ రోజు నుంచి దేవుని వాక్యం సత్యం కాబట్టి యేసుక్రీస్తు నామంలో ఇది చేస్తున్నాను, యేసుక్రీస్తు నామంలో సాతాను ఆగు, యేసుక్రీస్తు నామంలో ఇలా ఉండు అలా ఉండని కంప్లీట్ నాలెడ్జ్. ఓకేనా? సాతాను అరుపులకి భయపడ్డు, సాతాను అరుపులకి భయపడ్డు. సాతాను వాక్యం మీద నీకున్న జ్ఞానం మీద భయపడతాడు, వాక్యాన్ని గురించిన ప్రత్యక్షత మీద భయపడతాడు. ఎందుకంటే నువ్వు తెలిసి చెప్తున్నావా తెలియకుండా చెప్తున్నావా అన్నది వాడికి బాగా తెలుసు. ఓకేనా? ఎప్పుడైతే నీ వాక్యం నువ్వు గ్రహించి ఇది సత్యం ప్రభువా, నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను, ఇది సత్యం అని దాని మీద నువ్వు అవగాహన పెట్టుకొని నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తుంటావో ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలోని ఒక విజయవంతమైన సంఘంగా నువ్వు ఉంటావు. ఓకేనా? కొత్తగా మనం ఒకటి మాత్రం మనసులో శుభ్రంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం కొత్తగా సాతాన్ని జయించవలసిన అవసరత లేదు. ఆల్రెడీ యేసుక్రీస్తు సాతాన్ని జయించేశాడు, సాతాన్ని సంపూర్ణంగా జయించాడు. కొత్తగా మనం జయించాల్సిన అవసరం లేదు. వాడు ఓడిపోయిన శత్రువు. ఎలా అంటే నాకు ఇష్టం లేకపోయినా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా? కూరలు తీసిన పాము అంటారు కదా, అంటారా? అంటే అది మనల్ని కాటేసినా కానీ చూడగానే అమ్మో అనిపిస్తుంది. అది ఏం చేస్తుంది అంటే నాకు ఎంత ఉంది అంత ఉంది, నేను ఇలా ఏదో చేసేయగలని మనల్ని ఏం చేస్తూ ఉంటుంది. కానీ అది మనకి కానీ నిజం తెలుసు అనుకోండి, ఏం చేస్తాం? నీకు అంత లేదులే, నువ్వు నన్ను ఏమీ చేయలేవులే అని మనం చెప్తాం. కానీ చూడగానే ఏం చేస్తుంది? భయపెడతాది, నిన్ను ఇబ్బంది పెడతాది. సాతాను కూడా వాడు ఓడిపోయాడు, కానీ వాడు జస్ట్ చూపిస్తూ ఉంటాడు నీకు, నేనెంత, నా బలం ఎంత, నేనేం చేయగలను తెలుసా? నువ్వు 3 రోజులు ప్రార్థన చేసావా, ఏం చేస్తానో చూడు. నువ్వు ఇలా చేసావా, నీకు ఎన్ని శోధనలు తెస్తాను చూడు. ఉట్టి అబద్ధాలు అవన్నీ. నమ్మేవా? ఏది నమ్మితే అది పొందుతావు, ఏది నమ్మితే అది పొందుతావు. ఓకేనా? నీకు ఇన్ని శోధనలు వచ్చాయా? ఇదిగో నువ్వు ఇలా ఉన్నా, ఉపవాసం ఉన్నా చూడు. యేసుప్రభువు ఉపవాసం చేయగానే ఎలాగ సాతాను వచ్చి శోధించాడు, నువ్వు ఉపవాసం చేయగానే నిన్ను శోధిస్తాడని వాక్యంలోంచి కూడా చూపిస్తాడు. నేను నమ్మను, నీ మాట నేను నమ్మను. చూడు చూడు, నీ ఒళ్ళు వేడిగా ఉందా, జ్వరం వచ్చేస్తుంది నీకు, నేను నమ్మను. చూడు నీ మనసు పాడైపోతుంది, నేను నమ్మను. ఇంట్లో పరిస్థితులు చూడు ఎలా అయిపోతుంది, నేను నమ్మను. నీ మాట నేను నమ్మను. కళ్ళ ముందు కనిపిస్తున్నా, చెవులకు వినబడుతున్నా, హృదయం అంతా అనేకమైన విషయాలతో నిండిపోతున్నా, నేను నమ్మను. అదే నేను తిమోతి గారికి కూడా ఎప్పుడు అదే చెప్తున్నాను. మీరు చదువుతున్నంతసేపు మీరే గుర్తొచ్చారు, మీ గురించి ప్రార్థన కూడా చేశాను. ఏంటంటే చాలాసార్లు మనం, ఇది తిమోతి గారని కాదు, నేను పెద్ద పెద్ద దైవజనుల దగ్గర కూడా విన్నాను. అలా అనిపిస్తుంది. నేను కూడా చెప్తున్నాను కదా, నేను కూడా చెప్తున్నాను. ఎవరికైనా ప్రార్థన చేసిన తర్వాత అదే మరలా మనల్ని హింసించినట్టు కనిపిస్తుంది, అనిపిస్తుంది, వినిపిస్తుంది. నేను నమ్మను. దేవని వాక్యం సత్యం, శరీరానికి అనిపిస్తుంది, నేను నమ్మను. నేను ఎక్కడున్నాను? ఆకాశ మండలము కంటే పైనున్నాను. ఏ శత్రువు నన్ను నిరాశపరచలేదు, ఏ శత్రువు నన్ను ఓడించలేదు, ఏ శత్రువు నన్ను తాకలేదు. ఇది సత్యం, అంతే. మరి నాకు అనిపిస్తుంది, నేను నమ్మను అంతే. ప్రాక్టీస్ ఇట్, అంతే. చేసి ఓకే, దేవుడిని నడిపించే కొద్ది ప్రార్థన చేసుకోమంటే చేసుకోవాలి. నమ్మడమే, దట్స్ ఇట్, నమ్మడమే. దేవా ఏది అంత మాత్రం నాకు హాని చెయ్యదు, అంతే. చేయదు గాక చేయదు, చేస్తే అలాగా. దేవుడేం చెప్పాడు? మీరు ఎవరి మీద
ఎవరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు మీరు వాళ్ళు స్వస్థత పొందుతారు. ఉంచమన్నది అయినా బ్రాకెట్లో ఎక్కడ కూడా మళ్ళీ అది నీకు వస్తుందని రాయలేదు కదా, రాయాలి మరి కదా అక్కడ ప్రికాషన్ రాయాలి కదా. ఎవరికైనా చేతులు ఇచ్చినప్పుడు స్వస్థత వస్తుంది కానీ జాగ్రత్తగా ఉండని రాయాలి కదా, రాయిపోతే ఎలాగా? రాయలేదు కాబట్టి నాకు రాదు అంతే. ఏది ఎంత మాత్రం హాని చేయదంటే చేయదంతే. మరి నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. నేను కూడా విన్నాను చాలా సంవత్సరాల నుంచి. ఎవరి మీద చేస్తే అది మనకు వస్తుందని కుదరదు అలాగా. ఓకేనా? అలాగా ఉండదు. అలా ఉంటాయి అలాగా. నువ్వే కదా ప్రభువా చేతులెత్తి ప్రార్థన చేయమన్నావు, నువ్వే కదా ప్రార్థన చేయమన్నావు, నువ్వు చేయమని నాకు రావడం ఏంటి? అలా అవ్వదు. ఓకేనా? సో ఎప్పుడు రాదు? మన నిజమేంటో మనకు అర్థమైపోతే, నిజమేంటో దాడి ఉంటది, ఉండదని నేను చెప్పట్లేదు, దాడి ఉంటది. కానీ నిజం అర్థమైపోయింది అనుకో, నువ్వు ఏమీ చేయలేదు. చెప్పాను కదా, కూరలు తీసిన పాము ఉంటది, తిరుగుతూ ఉంటది, చుట్టూ తిరుగుతూ ఉంటది. నీకు అసలు నీకు విషయమే లేదు, నువ్వు నన్నేం చంపగలవు? అయితే గీతే ఎందుకు చచ్చిపోతాం? భయంతో చచ్చిపోతాం. అవునా? భయంతో చచ్చిపోతాం అన్న చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. చీకట్లో నడిచి వస్తుంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళు ఏవో ఆటలు ఆడుకున్నారంట. ఇప్పుడు శ్మశానంకి వెళ్ళి ఒంటరిగా మళ్ళీ వెనక్కి రావాలి, ఇది పోటీ పెట్టుకున్నారంట అన్నాళ్ళు. పెట్టుకుంటే ఒకడు ధైర్యంగా వెళ్ళాడు, వెనక్కి వచ్చేస్తున్నాడు, చాలా హ్యాపీగా వచ్చేస్తున్నాడు. ఏదో తాడు ఏదో అడ్డొచ్చి పడిపోవడం ఏదో అయింది, లేకపోతే వైర్ లాంటిది ఏదో ఇక్కడ గుచ్చుకుంది, పాము ఏదో కాటేసింది అనుకున్నాడంట. అసలు చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. తర్వాత చూస్తే అసలు విషయమే లేదు బాడీలో. కొంతమంది నేను ఎక్కడో విన్నాను, కొంతమంది తీవ్రవాదులు, కొన్ని ఫోర్సెస్ ఉంటాయి కదా ఈ యుద్ధాలు ఈ వీటిల్లోని ఏం చేస్తారంటే తెలుసా, జస్ట్ ఇక్కడ ఇలా పడుకోబెట్టి ఇక్కడ ఒక్కొక్క వాటర్ డ్రాప్ వేస్తారంట. వాటర్ డ్రాప్ 10 minutes కొన్ని 10 seconds ఒకసారి వాటర్ డ్రాప్ పడతా ఉంటదంట. పడి 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 నాకు ఏదో అవుతుందన్న టెన్షన్లో వాటర్ డ్రాప్కి చచ్చిపోతారంట అంతే. ఆ తర్వాత అలాగే జస్ట్ ఇమాజినేషన్ కూర్చోబెట్టి ఇక్కడ ఏదో పడుతున్నట్టు లేకపోతే ఏదో కాటేసినట్టు కళ్ళు మూసి నిన్ను ఇలా కుట్టింది ఏదో చెప్తారంట, చచ్చిపోతారంట. భయానికి చచ్చిపోవడం ఎక్కువ ఉంటుంది. జరిగింది ఏమి, కరోనాలో ఏమైంది, ఎందుకు చచ్చిపోయారు? భయానికి చచ్చారు జనాలందరూ. ఓకేనా? భయం అనేది డిమానిక్ స్పిరిట్, దయ్యపు ఆత్మ. అది నాకైనా నీకైనా ఎవరికైనా అది వెనకాల పనిచేస్తుంది. ఎప్పుడైతే దేవుని జ్ఞానంలోకి వస్తామో, ఇది నాకు ఏమీ చేయదు, నా స్థాయి ఇది, నా పరిస్థితి ఇది అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, ఎప్పుడైతే దాని మీద అవగాహన మనకు కలుగుతుందో, ఏది అంత మాత్రం మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి మనం ప్రస్తుతం మనకున్నటువంటి చాలా అవసరమైంది మనకి ఏంటంటే, ఫస్ట్ వన్, దేవుని వాక్యం చేత మన హృదయం ఒప్పించబడాలి. అంటే మన మనసు, అవును దేవా నువ్వు చెప్పింది సత్యము దేవా అని మన మనస్సుని ఖచ్చితంగా అప్పగించుకోవాలి. ఆ వాక్యాన్ని అప్పగించుకొని ఆ వాక్య ప్రకారం మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? దేవుని ద ఓన్లీ వే వీ కెన్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ అథారిటీ. మనకి దేవుడు అధికారం ఇచ్చాడు అన్నది మనకి కాన్ఫిడెన్స్, దాని మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి అంటే ఒకటే ఆధారం, దేవుని వాక్య వెలుగులో నడవడమే. ఇంకో మార్గమే లేదు. మనకి అధికారం ఇచ్చాడని మనకి అంత గట్టి పట్టు ఎప్పుడు వస్తుందంటే, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడిచినప్పుడే మనకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంక ఏమాత్రం పక్కకి వెళ్ళినా కాన్ఫిడెన్స్ పోతుంది. అయ్యో నాకు అలా అనిపించట్లేదే అంటే వాక్యం నుంచి పక్కకు వచ్చామన్నమాట. అమ్మో నాకు ఏదో అయిపోతుంది, వాక్యం నుంచి పక్కకు వచ్చామన్నమాట. వాక్యంలో ఉండడం అంటే ఏంటంటే అది కాన్ఫిడెన్స్. అవును నాకు అధికారం ఇచ్చాడంటే దేన్ని బట్టి నీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది? ఈయన చెప్పాడు, నేనేం చేస్తాను, ఈయన చెప్పాడు అని. ఇది ఒక్కటే మార్గం తప్ప ఇంకొక మార్గమే లేదు. హల్లెలూయా. ఓకేనా? సో ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి మనం ఇదంతా జస్ట్ ఇంట్రడక్షన్. ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ అంటే, ఖచ్చితంగా మనం దాని గురించి తెలుసుకోవాలి. వాక్య వెలుగులో నడవాలంటే వాక్యం ఏం చెప్తుందో మనకు తెలియాలి. అసలు సాతాన్ ఏంటి, సాతాన్ రాజ్యం అంటే ఏంటి,
అసలు సాతానికి అధికారం ఏంటి, సాతాను మీద మనకు అధికారం రావడం ఏంటి, ఏంటి ఈ లోకం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఏంటి గొడవ ఏంటి, మనకి ఈ గొడవ అంతా తెలుసుకోవాలి మనం. ఓకేనా? అసలు సాతాను ఎవరు, సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఆడికి ఒక రాజ్యం ఏంటి, మనకో రాజ్యం ఏంటి, ఆయనకో రాజ్యం ఏంటి, ఏంటి గొడవ అన్నది ఈ రోజు నుంచి వాళ్ళ నుంచి మనం నేర్చుకుందాం. ఓకేనా? అదేంటంటే మొట్టమొదట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. వాళ్ళ నుంచి నేర్చుకోవడం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఓకేనా? నెక్స్ట్, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. హదసా భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. తెలుసు అనుకోకండి, ఇక్కడే ఉంది పెద్ద కథ. ఓకేనా? ఫస్ట్ ఏంటి? దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. 2వ వచనం ఏంటి? భూమి ఎలా ఉంది? నిరాకారముగా. నిరాకారం అంటే ఏంటి? ఆకారం లేనకుండా. శూన్యం అంటే ఏంటి? ఏమీ లేదు. మరి యెషయా 45 చూడండి. యెషయా 45 చూడండి. యెషయా 45 18వ వచనం. చూడండి. ఆకాశములకు సృష్టికర్తగా యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలముగా ఉన్నట్లుగా దాన్ని సృజించాడు. ఇక్కడే ఉంది, భూమి నిరాకారంగా ఆయన ఏమీ సృష్టించలేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముంది? దేవుడు సృష్టించాడు. ఎలా సృష్టించాడని ఉంది? నిరాకారంగా లేదు, శూన్యంగా లేదు. ఎలా ఉంది? జీవించడానికి అనుకూలంగా ఉండే ప్రదేశంగా సృష్టించాడు ఉంది. కానీ 2వ వచనం ఏమనుంది? భూమి శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉంది అని ఉంది. వాక్యం అటు నుంచి ఇటు మారదు కదా, మారుతుందా? మరి ఎలా ఉంది ఏంటో తెలుసా? మొదటి వచనానికి 2వ వచనానికి కొన్ని లక్షల సంవత్సరాల తేడా ఉంది. మనం ఏమనుకుంటామంటే ఈరోజు భూమి సృష్టించాడు, అది నిరాకారంగా ఉంది, దేవుడు వచ్చి వెలుగని చెప్పాడు, అది వెలుగైపోయింది, సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, నక్షత్రాలు వచ్చాయి, అయిపోయింది అనుకుంటాం. కానీ మొదటి వచనానికి 2వ వచనానికి కొన్ని లక్షల సంవత్సరాల తేడా ఉంది. దేవుడు నిరాకారంగా సృష్టించలా, చాలా ఆకారంతోనే సృష్టించాడు. అక్కడ శూన్యం లేదు, అక్కడ సమస్తము ఉంది. ఓకేనా? ఎలా? ఇది ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖ అంటారు కదా. పురావస్తు శాఖ అంటే ఏంటి? పురాతన కాలంలో ఏ ఏ జంతువులు ఉండేవి, ఏ రాజులు ఉండేవారు, అలాగ పురావస్తు శాఖ ఉంటది. వాళ్ళు సుమారు 16th or 17th సెంచరీ అంటే 1700, ఇది 2000 సంవత్సరం కదా, 1700 సంవత్సరం, 1600 సంవత్సరం, ఆ కాలంలోనే కొన్ని తవ్వకాల్లో కొన్ని జీవులు కనిపించాయి. అవేంటి? డైనోసార్లని, మ్యామూత్ అని, ఇలాంటి కొన్ని జీవులు కనిపించాయి. ఓకేనా? రాక్షస బల్లు అంటారు కదా, చాలా పెద్దవి, దాని ఎముకలు ఇవన్నీ కనిపించాయి. ఓకేనా? అవి ఇప్పుడు లేవు. అవి ఇప్పుడువి ఈ మొదటి వచనానికి 2వ వచనానికి మధ్యలో ఉన్నవి. ఓకేనా? అవి ఎప్పుడు అంటే పురావస్తు శాఖ వాళ్ళు కార్బన్ డేటింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ప్రకారం చెప్పింది ఏంటంటే అవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితంవి అని చెప్పారు. ఎప్పుడది? ఈ మొదటి వచనానికి 2వ వచనానికి మధ్యలో ఉన్న సృష్టిలో ఏర్పడినవి. ఓకేనా? అక్కడ ఏముండేవి? ఈ యానిమల్స్ ఉండదు, ఇవి ఈ డైనోసార్లని అవన్నీ ఇవన్నీ ఉండొచ్చు ఆ టైంలో. ఓకేనా? ఇది కెన్నెత్ హ్యాగన్ గారు ఏమంటారంటే
ఆ టైంలో అంటే ఆదాము కన్నా దేవుడు సృష్టించక ముందు కన్నా ప్రీ యాడమిక్ అంటారు. అంటే ఆదాము కన్నా ముందు వేరొక సృష్టి ఏదో భూమి మీద ఉండేది. అందులో ఉన్న జంతువులే ఈ మధ్య కాలంలో 1700 సంవత్సరంలో 1600 సంవత్సరంలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి అని నేను రూఢిగా చెప్పను, ఎందుకంటే దీని గురించి దేవుని వాక్యంలో ఏమీ రాయబడలేదు, ఏమి కూడా రాయబడలేదు. కానీ కొన్ని మాత్రం రాయబడి ఉన్నాయి. రాయబడి ఉన్న వాటిని మాత్రం ఎలా చెప్పొచ్చు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని. సో ఆ రాయబడినవి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అదేంటో తెలుసా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తెలుగులో తేజో నక్షత్రమా అని ఉంది, ఇంగ్లీష్లో లూసిఫర్ అని ఉంటుంది. ఎవరి పేరు అది? లూసిఫర్ అంటే సాతానుగాడు ముందు పేరు. ఓకేనా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడ్డావు. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అంటే అది ఎప్పుడు జరిగింది? ఆదాము, అదే మనకు ఒక డౌట్ వస్తుంది కదా, దేవుడు అన్నిటినీ సృష్టించి చివరిలో మానవుని సృష్టించి మీ ఇద్దరు ఏలండి అని చెప్పిన తర్వాత అపవాది ఎవరి రూపంలో వస్తుంది? పాము రూపంలో వస్తుంది. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు సృష్టించలేదు కదా భూమి మీద, ఎక్కడున్నాడు? ఆల్రెడీ ఉన్నాడు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. దేవుడు ఈ సృష్టి అంతని సృష్టించక మునిపే అక్కడ సాతాను ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆకాశం నుంచి కిందకి పడద్రోయబడ్డాడు. ఎవరితో? చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడును, అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అంటే సాతాను దూతలు అన్నీ కలిపి ఎక్కడి నుంచి? పరలోకం నుంచి క్రిందకి త్రోయబడ్డాయి. త్రోయబడ్డానికి గల కారణం ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 12 నుంచి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఎలాగూ ప్రకటించు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జాగ్రత్తగా వినండి. పూర్ణ జ్ఞానం సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు నువ్వు మాదిరివి. దేవుని తోటయగు ఏదేనులో నువ్వు ఉంటివి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులుమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమను అమూల్య రత్నములతో బంగారముతో నువ్వు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకమునందున కెరూబువి నువ్వు. అంటే ఒక దేవదూతవు నువ్వు, అభిషేకించబడిన దేవదూతవు నువ్వు ఉండి కెరూబువై ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించాను. అంటే దేవుడు ఈ లూసిఫర్ నియమించినప్పుడు ఎంతో అందంగా నియమించాడు, ఎంతో జ్ఞానంతో నింపాడు. మ్యూజిక్ అంటే చెప్తూ ఉంటారు కదా, తన రెక్కలు చాస్తూ ఉంటాయి. కెరూబులకి రెక్కలు ఉంటాయి కదా, 6 రెక్కలు ఉంటాయి కెరూబులకి. ఒకటి ముఖాన్ని కప్పుకొని, ఒకటి కాళ్ళు కప్పుకొని, రెండిటితో ఎగురుతూ ఉంటాయి. అంత అందమైన రెక్కలతో అందంగా ఉంటే అది ఈ కెరూబు లూసిఫర్ ఒక్కసారి తన రెక్కలు తీగని ఒక శ్రావ్యమైన సంగీతం, అందరికీ ప్రధానమైన గాయకుడు,
తన దాంట్లోనే మిగతా వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించాడు. దేవుడు దానికోసం సృష్టించాడు లూసిఫర్ని. చాలా అందంగా, చాలా జ్ఞానంతో, చాలా తలాంతులతో తనని నియమించుకున్నాడు, తన కోసం నియమించుకున్నాడు. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు, కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించావు. నువ్వు నియమించబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతంగా ఉన్నావు. నువ్వు చాలా మంచాడు అప్పటి వరకు. కానీ అప్పుడు ఏమనుకున్నాడు? ఇంత అందాన్ని, ఇంత సౌందర్యాన్ని చూసుకొని, చూడు 17వ వచనం చూడండి. నీ సౌందర్యం చూసుకొని నువ్వు గర్వించిన వాడివై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి. కావున నేను నిన్ను నేలను, అది ఇంగ్లీష్లో ఆన్ ఎర్త్, భూమి మీద పడవేసేదను అని ఉంటుంది. నేలను పడవేస్తాం. నువ్వు గర్వించవు. ఏమని గర్వించాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఏమని గర్వించాడో తెలుసా? 13వ వచనం నుంచి, నేను ఆకాశమునకు ఎక్కిపోతాను. ఏ ఆకాశం అది? దేవుడు ఒక్కడే ఉండే ఆకాశం. దేవుడు తప్ప ఇంకెవ్వరు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఎవ్వరు సమీపింపరాని మహిమా తేజస్సులో ఆయన ఒక్కడే అమరత్వము గలవాడే మహా గొప్ప దేవుడిగా ఉండే పర్వతం అది. ఆయన అక్కడికి వీడేమంటున్నాడు? నేను ఆకాశ మండలానికి ఎక్కిపోతాను. దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను. అంటే ఆల్రెడీ సింహాసనం అంటే అధికారం. సింహాసనం అంటే అధికారం. ఆల్రెడీ వీడికి ఒక అధికారం ఉంది. ఈ అధికారాన్ని ఏం చేసుకుంటాడు? హెచ్చించుకుంటాను. ఓకేనా? ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుంటాను. పైకెళ్ళి, నా సీటు మీద కాదు, ఇంకా పైకెళ్ళి కూర్చుంటాను. మేఘ మండలం మీదకి ఎక్కుతాను. ఎవరితో? మహోన్నతినితో నన్ను సమానంగా ఎంచుకుంటాను. దేవుడితో నేను సమానమని ఏం చేశాడు? హృదయంలో గర్వించాడు. అందుకని ఏం చేశాడు? 15వ వచనంలో, నువ్వు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడతావు అని చెప్పాడు. అది. సో సాతాను ఇదంతా బ్రీఫ్గా ఒక ముక్కలో చెప్పాలంటే, దేవుడు తనని ఆరాధించడానికి ప్రధాన గాయకుడిగా, ఒక కెరూబుగా, ఒక దేవదూతగా సాతాన్ని చాలా అందంగా, అందుకే చెప్తుంటారు కదా, సాతాన్ అంటే నల్లగా ఉంటాడనో, సాతాన్ అంటే దెయ్యంలా ఉంటాడనో, సాతాన్ అంటే కొమ్ములు వేసుకొని ఉంటాడని అనుకోకండి. సాతాన్ అంటే చాలా అందంగా ఉంటాడు. అందుకని ఏం చేస్తాడు? అందరినీ అట్రాక్ట్ చేస్తాడు. దేనికి? పాపానికి అట్రాక్ట్ చేస్తాడు. పాపం అందంగా కనిపించేలా చేస్తాడు, మోసం చేస్తాడు. ఓకేనా? అదేదో అందంగా 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 చాలా అందంగా చూపిస్తూ ఉంటాడు సాతాన్ అది. ఓకేనా? సో ఒక కెరూబులాగా సృష్టించి సాతాన్ కదా అప్పటికి, తన పేరేంటి? లూసిఫర్. ఓకేనా? ప్రధాన గాయకుడు. ఇంత చేస్తే తను ఏమనుకున్నాడు? నేను మహోన్నతునితో సమానంగా ఎంచుకుంటాడా? కోట్లాది దేవదూతలలో ఒకడు అంత గొప్ప దేవునితో సమానంగా ఎంచుకుంటాను అనేసరికి గెట్ అవుట్. అందుకనే చెప్తారు ఏమని? పరలోకంలో ఎవరికైనా ప్లేస్ దొరుకుతుంది, కానీ గర్విష్ఠులకు మాత్రం ప్లేస్ దొరకదంట. గర్విష్ఠులకు మాత్రం ప్లేస్ దొరకదు. ఎందుకంటే గర్విష్ఠ అయినందుకే పొమ్మన్నాడు దేవుడు. ఓకేనా? కాబట్టి అందుకనే గర్వము నాకు అసహ్యమైనదని చెప్తాడు. నాకు అసహ్యమైన కార్యాలు, పాపమండు, వ్యభిచారమండు, నాకు అసహ్యమైనది ఏంటంటే గర్వం అని ఆయన చెప్తూ ఉంటాడు. అహంకార దృష్టి అంటే ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా మనం ఉండాలి. తర్వాత దేవుడు తను ఎందుకు సృష్టించుకున్నాడంటే పాఠకుడిగా, ఒక మంచి మ్యూజిక్ ప్లేయర్గా చేసుకున్నాడు. దేనికి? ఆరాధించబడ్డానికి. ఓకేనా? అంటే దేవుని దృష్టిలో ఈ ఆరాధన, ఈ పాటలు, ఈ మ్యూజిక్ ఎంత మంచి స్థానం ఉందో చూడండి. కానీ దీన్ని ఉపయోగించుకునే సాతాను మొత్తం లోకాన్ని ఎక్కడ పట్టిపోతున్నాడు? నరకానికి పట్టుకుపోతున్నాడు. మ్యూజిక్కి, దానికి దానికి దానికి. దేవుడు తనను ఆరాధించుకోవడానికి మ్యూజిక్ పెడితే, ఓకేనా, సాతాను సాతాను ఏం చేస్తాడంటే ఇదే మ్యూజిక్తో శరీరాన్ని ప్రేరేపించి పాపానికి తీసుకెళ్తాడు. దేవుని సంబంధమైన మ్యూజిక్ ఆత్మను ప్రేరేపించి దేవుణ్ణి ఆరాధించేలా చేస్తాడు. ఓకేనా? కాబట్టి మ్యూజిక్ అన్నది, పాటలు అన్నవి చాలా దీన మనస్సుతో,
చాలా దీన మనసుతో చేయాల్సిన బిడ్డ పరిచర్య అది. చాలా పాటలు పాడటం, ఆరాధన చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం దీన మనసుతో చేయాల్సిన నీకు కూడా అని పరిచర్య. ఓకేనా? ఇది సాతాను యొక్క పుట్టుక. అది ఎక్కడున్నాడు? మొదటి వచనానికి రెండో వచనానికి మధ్యలో సాతాను తన దూతల్ని పడేశాడు. అందుకనే భూమి నిరాకారంగా, శూన్యంగా, దరిద్రంగా ఉంది. ఓకేనా? అలాంటి దాని మీద మరలా దేవుని ఆత్మ అల్లాడడం, ఆయన మరలా సృష్టి అంతటినీ చేసుకోవడం, అన్నీ చేసుకొని ఆదాముకి హవ్వకి తనకున్న సమస్తాన్ని ఇచ్చి భూమిని ఏలండ్రా అని చెప్తే మళ్ళీ సాతాను ఆల్రెడీ ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. అక్కడున్న సాతాను ఏమయ్యాడు ఇప్పుడు? పాములాగా, పామును ఉపయోగించుకొని. ఓకేనా? కాబట్టి వాడెవరు ఇప్పుడు? లూసిఫర్, పడిపోయిన దూత. ఓకేనా? సో ఇప్పుడు సాతానుకి ఉన్న పేర్లు, బైబిల్లో సాతానుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎందుకు ఈ పేర్లు చెప్పుకుంటున్నాం? ఆ పేర్లే సాతాను యొక్క క్యారెక్టర్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. సాతాను యొక్క గుణాన్ని, సాతాను యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి. పేరు స్వభావాన్ని తెలియజేస్తుంది అంటారు కదా, సాతాను యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి. సో బైబిల్లో ఉన్న పేర్లు అన్నీ చదివేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఎవరి పేర్లు? సాతాను పేర్లు. ఫస్ట్ ఆదికాండం 3వ అధ్యాయం. గబగబా రాసుకునే వాళ్ళు 3వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము. ఫస్ట్ వాడిని సూచించేది సర్పం, పాముతో సూచిస్తారు. ఓకేనా? రెండోది 3వ అధ్యాయం 1వ వచనం. ఓకేనా? రెండోది వాడు యుక్తి గలవాడు. సబ్టిల్ అంటే కుయుక్తి అన్నమాట. తెలివిగా ఉండడం తప్పులేదు. కుయుక్తి, కుయుక్తి అంటే ఎలాగైనా పక్కన్ని పడేయాలి. ఓకేనా? యుక్తి గలదై ఉండను. ఓకేనా? నెక్స్ట్ దాన్ని బిగైల్డ్ అంటారు, మీన్స్ మోసపూరితం, మోసం చేస్తా ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ 13వ వచనంలో స్త్రీ చెప్తుంది, నేను కాదయ్యా, ఈ సర్పం నన్ను మోసం చేసింది. అంటే సాతాను యొక్క 4వ పేరు ఏంటి? మోసకారి. ఎలా మోసం చేస్తాడు తెలుసా? నువ్వు ఈ పాపాన్ని వదిలి ఉండలేవు, నీ వల్ల కాదు, అసలు నువ్వు చచ్చిపోతావు ఈ పాపాన్ని వదిలితే, అసలు నువ్వు బ్రతకలేవు అని చెప్తుంది. నాకు చెప్పింది. జస్ట్ మోసం, జస్ట్ మోసం. ఏమీ జరగదు తెలుసా? హ్యాపీగా ఉదయం లేస్తూ తింటూ పడుకుంటూ బాములు కొంటూ దేవుని నీ మాట చెప్తానంటే ఆడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మో నేను ఉండలేనా, ఆడి మాట వింటాం కదా. అమ్మో నేను ఉండలేనా, నేను ఉండలేనా, ఉండలేనా. సేమ్ అదే హవ్వ ఏం చేసింది? డిస్కషన్ పెట్టుకుంది. డిస్కషన్ ఎప్పుడు సాతానుతో డిస్కషన్ పెట్టుకోవద్దు. ఆడితో డిస్కషన్ పెట్టుకున్నావా, ఆడితో కూర్చొని మాట్లాడావా, ఆడు నిన్ను ఖచ్చితంగా పాపంలోకి నడిపిస్తాడు. నీ మాట నేను నమ్మను అని చెప్పడం రావాలి. ఓకేనా? సో మోసం. తర్వాత 1 పేతురు 5:8. 1 పేతురు 5:8 ఏమనుంది అక్కడ? మీ విరోధి అయిన అపవాది. వాడి పేరేం పేరు? విరోధి అయిన అపవాది. విరోధి, విరోధి అంటే మనకి ఆల్వేస్ ఎప్పుడు ఎలా ఉంటాడు? విరోధంగానే ఉంటాడు. ఒక్కసారి కూడా మన మీద జాలిపడ్డు, అయ్యో పాపం తినేస్తున్నానే అని పక్కకి వెళ్ళడు. మనం కూడా వాడి మీద జాలిపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు విరోధి, క్షణం కూడా జాలిపడ్డు మన మీద. విరోధి. ఇంకొకటి ఏంటి? అపవాది. నెక్స్ట్ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం ఏంటి? దొంగ. దేనికి వస్తాడు? దొంగతనానికి, హత్యకి, నాశనానికి. దొంగ మీ జీవితాన్ని దొంగతనం చేయడానికి వస్తాడు. సో వాడి పేరు దొంగ. నెక్స్ట్ యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం.
మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఓకేనా? వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని బట్టే అబద్ధం ఆడతాడు. చెప్పేవన్నీ అబద్ధాలే, వాడు చెప్పేవన్నీ అబద్ధాలే. మర్డరర్ అండ్ లయర్, నరహంతకుడు, నెక్స్ట్ అబద్ధికుడు. యోహాను సువార్త 8:44. నరహంతకుడు, తర్వాత అబద్ధికుడు. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలా చెప్పుట వింటిని. చూడండి, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఓకేనా? సాతాను యొక్క పని ఎప్పుడు ఏంటో తెలుసా? ఎప్పుడు ఇతరుల మీద నేరం మోపుతూ ఉంటాడు. మనలో ఆ క్యారెక్టరు ఉండకూడదు. ఓకేనా? చాలాసార్లు ఇతరుల మీద నేరాలు మోపుతుంటా. ఆడిల్లగా ఆడ ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, ఆడికి ఈ దోషం ఉంది, ఈడికి ఇది ఉంది, ఆడు ఈ లోపం ఉంది, ఆడు ఇలా చేశాడు. అది ఎవరిది క్యారెక్టర్? యేసయ్య ఏం చేస్తాడు? ఈ పాపాలన్నింటినీ ఆయన ఏం చేస్తాడు? కప్పేస్తాడు ఉంటాడు. దోషాలన్నింటినీ ఆయన పరిహరిస్తూ ఉంటాడు. ప్రేమ అనేక పాపాలని, దోషాలని కప్పుతుంది. సాతాను ఏం చేస్తాడు? అది కూడా అలా చేశాడు కదా, ఎలా చేశాడు కదా అని ఏం చేస్తాడు? ఎప్పుడు సహోదరుల మీద ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు నేరం మోపుతూ ఉంటాడు. అక్యూజర్ ఆఫ్ బ్రదరన్. సహోదరులు అంటే ఎవరు? విశ్వాసుల మీద ప్రత్యేకించి. ఇది వాడి యొక్క పేరు. నెక్స్ట్ 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అని ఉంది కదా. ప్రకటన గ్రంథం 12:9. ఏం చేస్తాడు? సర్వలోకాన్ని వాడి పని ఏంటి? మోసపుచ్చడం. నెక్స్ట్ 2 కొరింథీ 11వ అధ్యాయం 4వ వచనం. పద్నాలుగో వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనం. సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొని ఉన్నాడు. వాడి పేరు, ఇంకో పేరేంటి? వెలుగు దూత. నెక్స్ట్ యోహాను 12:31. యోహాను సువార్త 12:31 ఏమనుంది అక్కడ? ఇప్పుడు ఈ లోకాధికారి ఎవరాడు? లోకాధికారి, ఈ లోకానికి అధికారి. వాడి పేరు లోకాధికారి. అదే పేరు 14వ అధ్యాయం 30లో కూడా ఉంటుంది అనుకుంటా. ఇదిగో విస్తరించి మాట్లాడిన ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఓకేనా? 16వ అధ్యాయం 8వ వచనం, 8 నుంచి 11. అదే లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు అని ఉంటది కదా. సో సాతాను పేరేంటి? ఈ లోకానికి వాడు అధికారి. దేవుడు కాదు అధికారి. దేవుడు అధికారి అయితే మరణాలుండు, దేవుడు అధికారి అయితే పాపం ఉండదు, చావులుండు, భయంకరమైన పరిస్థితులుండు. ఈ లోకానికి అధికారి ఎవరు? సాతాను. అందుకే వాడు ప్రతి ఒక్కరిని నాశనం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఏమనుంది? వాయుమండల సంబంధమైన అధిపతి. వాడి పేరు వాయుమండల సంబంధమైన, అంటే ఆకాశ మండలంలో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా. మనం పోరాడిన శరీరాలతో కానీ అనేది ఆకాశ మండలం అందున్న దురాత్మలు. వాయుమండల సంబంధమైన అధిపతి వాడి పేరు. నెక్స్ట్ 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం ఏమనుంది? యుగ సంబంధమైన దేవత. ఇన్ని పేర్లు ఉన్నాయి అడిగి, అంటే ఇన్ని రకాలుగా పనిచేస్తాడు అన్నమాట.
భూమి మీద ఇది లేవు. ఓకేనా? ఫస్ట్ సర్పం, ఓకేనా, అది యుక్తిగా ఉంటుంది, మోసపుచ్చేదిగా ఉంటుంది. తర్వాత మనకి విరోధి, వాడు దొంగ, అంటే మన దగ్గర నుంచి ఎప్పుడు శాంతిని, సమాధానాన్ని, విశ్వాసాన్ని, జీవితాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. నరహంతకుడు అంటే ఏ మాత్రం జాలి దయ లేకుండా మన జీవితాల్ని నాశనం చేసే నరహంతకుడు వాడు. అబద్ధికుడు, ఇది చాలా హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఆడిది. అంటే తెలుసా, అబద్ధాలు చెప్తాడు వాడు. అబద్ధాలకు జనకుడు వాడు. అబద్ధాలు పుడతాయంట వాళ్ళ నుంచి. ఆడు చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయంటే కరెక్ట్గా దేవుడు చెప్పింది కూడా నమ్మలేం, అలాగా అంత పర్ఫెక్ట్గా చెప్తాడు. ఎంత క్లియర్గా చెప్తాడంటే అబద్ధాన్ని ఎక్సలెంట్గా చెప్తాడు. ఆడు చెప్పిన అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలంటారు కదా, ఆడు అదే. మరి మామూలుగా అతకదు. ఎలా అంటే దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టేసే అంత అబద్ధాలు ఆడుతాడు మనతో. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతిరోజు ఆడు చేసేది ఇదే, మనల్ని నరహత్య చేయడం అవన్నీ సెకండరీ, కానీ చాలా బాగా అబద్ధాలు ఆడతాడు. ఎలా అబద్ధాలు ఆడతాడు? జస్ట్ దేవుడు చెప్పిన దానికి రివర్స్లో చెప్తాడు. ఆదాము హవ్వలే మంచి ఎగ్జాంపుల్ అండి, చాలా మంచి ఎగ్జాంపుల్. ఎలా వచ్చి హవ్వని మోసం చేసిందో సేమ్ ప్రతిరోజు నేను అలా మోసం చేస్తూ ఉంటాడు. గమనించావో లేదో నాకు తెలీదు, ఓకేనా? ఒక ఆజ్ఞ ఉంటుంది. ఏమైనా ఆజ్ఞ ఉంటుందంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, లేదా నువ్వు పాపం చెయ్యొద్దు, నువ్వు కోప్పడొద్దు అని ఒక ఆజ్ఞ ఉందనుకో, అది చెయ్యకుండా ఉండడానికి ఆడు చేసే ప్రయత్నం అంతా ఎంత కాదు. ఆ మాత్రం కోప్పడమా? ఆ మాత్రం కోప్పడమా? కారణం ఉందండి కోపడడానికి, కారణం ఉంది కోపడడానికి అని చెప్తాడు. కారణం లేదా? అసలు ఎంత ఘోరమైన అన్యాయం చేశారు, కోపడవా? అవి నిజంగా అనిపిస్తాయి, అవును కదా, నిజమే కదా, ఇలాగే కదా ఉంది. కానీ దేవుని వాక్యం కోపడొద్దు, కోపడ ఎలా ఉంది చూసావా ఇక్కడ పరిస్థితి అని వాడు చెప్తా ఉంటాడు. వాడు దేవుని వాక్యం చేయకుండా, ఆయన ఆజ్ఞను పాటించకుండా అబద్ధాలు ఆడుతాడు. మీరు మీ జీవితాన్ని ఉదయం లేచాక చూసుకోండి, ఉదయం లేచాక చూడండి. దేవుని ఆత్మ లేపి ప్రార్థన చేయంటే దేవుని ఆయనకి తెలీదా? ఆయన జాలి లేనోడా? ఆయన దయ లేనోడా? ఆయనకి జ్ఞానం లేదా? ఆయన ఏమైనా బలవంతం చేసే దేవుడా? లేచి ప్రార్థన చేయంటే వాడు ఫస్ట్ చెప్పి అబద్ధం ఏంటి తెలుసు? పడుకో, రాత్రి అంత లేటుగా పడుకున్నావు నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఏమైనా అయిపోతుందా? ఏమైనా అయిపోతా? దేవుడు కరుణామయుడు, దేవుడు కనికర సంపన్నుడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా ఏం అవసరం, పడుకో. మరి లేపిన దేవుడి సంగతి ఏంటి? దేవుడికి తెలీదా ఇవన్నీ? దేవుడికి తెలీదా? జస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. మనుషుల్ని ప్రేమించు, దేవుడు చెప్పింది. ప్రేమిస్తాం ఎప్పుడు? మనకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం. ఎలా ఉన్నాను ఎలా అండి ప్రేమిస్తాం? ఎలా ప్రేమించగలం? ఎంత చేస్తే వాళ్ళకి కనీసం ఇది లేదు వాళ్ళని మనం ఎలా ప్రేమిస్తాం? ఎవరు చెప్తున్నారు? అవన్నీ మనకి ఎలా ఉంటాయి? నిజంగా రుచికరంగా ఉంటుంది. అవి నిజమే అన్నట్టుంటాయి, అవి నిజమే అన్నట్టుంటాయి. దయచేసి అది సాతాను అన్నది నీకు ఎలా తెలుసా? దేవుని వాక్యం చెయ్యకుండా ఆపుతూ ఉంటాడు అంతే. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. లేదు, ఇది సాతాను అంతే. సింపుల్గా మోసపోకూడదు వాడి దగ్గర నుంచి, ఓకేనా? ఎప్పుడు నేరం మోపే స్థితి నీలో ఉందనుకో, ఎవరో ఒకరి మీద నీ హృదయం నేరం మోపుతుంటే నాలో పని చేయట్లేదు. ఎవరు పని చేయట్లేదు? దేవుని ఆత్మ నాలో పని చేయట్లేదు. నేను ఎవరో ఒకరి మీద నేరం మోపుతున్నానంటే అపవాది నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నది ఆలోచించాలి. సర్వలోకాన్ని మోసం చేస్తాడు నువ్వెంత. ఈ అబద్ధాలు ఇవన్నీ సింపుల్గా ఉన్నాయి కదా, డైరెక్ట్గా వెలుగుదూతలాగా వచ్చేస్తాడు. వెలుగుదూత అంటే ఒక మంచి బోధ చేస్తాడు. ఏ బోధ అంటే నీ విశ్వాసం కోల్పోయే బోధ చేశాడు అనుకో, ఓకేనా? ఇంకేం చేయగలం? అబద్ధ బోధలు, అనేకమైన బోధలు విని విశ్వాసం నుంచి, దేవుడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు. ఈ లోకానికి అధికారి, వాయుమండల సంబంధమైన అధిపతి, యుగ సంబంధమైన దేవత, ప్రతి ఒక్కరి కళ్ళుకి గురుడితనాన్ని కలుగు చేస్తున్నాడు. చాలా ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి.
సాతాన్ని ఎలా కనిపెట్టాలంటే వెరీ సింపుల్. నిన్ను దేవుని వాక్యం చేయకుండా ఆపేసే ప్రతి ఆలోచన వాడి దగ్గర నుంచే వస్తుంది. మనుషుల్ని ప్రేమించకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, వాక్యాన్ని చేయకుండా నిన్ను ఆటంకపరిచే ప్రతి ఆలోచన సాతాను దగ్గర నుంచి వస్తుంది. అర్థమవుతుందా చెప్పింది? సో బీ కేర్ఫుల్. ప్రత్యేకించి దేవుడు నీలో పనిచేసి నిన్ను పాపం నుంచి విడుదల చేస్తున్నప్పుడు, దేనిలో నుంచి అయినా విడుదల చేస్తున్నప్పుడు వాడు చెప్పే చాలా గ్రేటెస్ట్ మోసం బ్రతకలేవు. సెల్ ఫోన్ మానేమన్నాడు అనుకో దేవుడు నిన్ను, నీ మనసు ఏం చెప్తుంది? కష్టం ఫోన్ మానేయడం అంటే. అసలు అసలు సమస్య లేదు. అది మానేస్తే ఇంకేముంది నీ జీవితంలో? అసలు ఎలా మానగలుగుతావు నువ్వు? ఇది చెప్పేది ఎవరు? వద్దు అని చెప్పినాడు వెర్రుడా? జ్ఞానవంతుడేనా? గొప్ప దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని వాక్యం చేయకుండా వచ్చే ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం అయిపోయింది, చాలా ఉంది. ఓకే, తర్వాత చెప్పుకుందాం. ఇంతవరకు ఒక టాపిక్ అయింది కదా, సాతాను అసలు ఎలాగా దేవుడు పుట్టించాడు, అప్పుడు చాలా మంచోడు, చాలా జ్ఞాని, ఆ సాతాన్ని ఎలాగా క్రింద పడిపోయాడు. ఓకేనా? తర్వాత ఎలాగా వాడి పేర్లు ఏంటి అన్నది మనం చూసాం. ఓకేనా? నెక్స్ట్ వీక్ మనం ఇంకొక టాపిక్ చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు.